నలందాలో అన్ని విద్యలు, ఆత్మరక్షణ విద్యలు, కళలు, సాహిత్యం, జ్యోతిష్యం, ఖగోళ తాంత్రిక, గ్రహాంతర వాసులతో ఎలా కనెక్ట్ కావడం, కొన్ని వేల కని విని ఎరుగని విద్యలకు సంబంధించిన సమాచారం ఉందని తెలుసుకున్నాడు. ఇవి చదివి సాధన చేసేవారున్నారని కూడా వేగుల ద్వారా తెలుసుకున్నాడు. అప్పుడే నలందాను విధ్వంసం చేయాలని కుటిల పన్నాగాలు పన్నాడు. మహాపాండిత్యం ఉన్న వీరు ఎప్పటికైనా ప్రమాదమని శ్రీభద్రను సాగనంపి తాను కోలుకున్న తర్వాత మిగతా అన్ని పనులు పక్కన పెట్టి సైన్యాన్ని వెంటబెట్టుకొని నేరుగా నలందాన్ని నాశనం చేశాడు. 1193లో నలందాను నాశనం చేశాడు ఖిల్జీ. అక్కడ విద్య నేర్చుకుంటున్న 10,000 మంది విద్యార్థులను, ఆచార్యులను సజీవ దహనం చేసి విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేశాడు. లైబ్రరీలో ఉన్న సుమారు 1,10,00,000 తాళపత్ర గ్రంథాలను తగులబెట్టినప్పుడు అవి కాలి బూడిద కావడానికి 6 నెలల సమయం పట్టింది. ఆ పొగ సుమారు 150 కిలోమీటర్ల మేర కనిపించేదట. మిగతా రేపటి ఎపిసోడ్లో. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.